ఒక ఊళ్ళో ఇద్దరు తిండిపోతు అక్క చెల్లెళ్ళుండేవారు. వాళ్ళు ప్రతిరోజు కొత్త కొత్త వంటకాలు వండి తింటూ ఉండేవారు. అక్కా, ఇయాల నాకు కచోడీలు తినాలని మస్తు మనసైతాంది. అయ్, నువ్వు కచోడీలు అనంగానే నా నోట్లో కూడా నీళ్లు ఊడుతున్నాయి. నువ్వు బజారుకు పోయి సామాన్లు కొనుక్కునిరా, ఇయాల మంచిగా తిందాం. నేను ఉరుకుతా పోయి సామాన్లు కొనుక్కొస్తాక్కా. మీనా బజారు నుండి చాలా తక్కువ సామగ్రి కొనుక్కొచ్చింది. వాటితో కేవలం 5 కచోడీలు మాత్రమే అయ్యాయి. ఇగో, 2 నువ్వు తిను, 3 నే తింటాలే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, 3 నువ్వు తింటావు, నువ్వే 2 తిను, 3 నేను తింటా. వచ్చింది పెద్ద మహారాణి. నేను వండినా న్యాయంగా అయితే నేనే 3 తినాలే. అబ్బో, చెప్పిందిగా. కష్టపడి బజారు పోయి సామాన్లన్నీ నేను కొనుక్కొస్తే 3 తింటదట ఇది. సరే, మంచిది. ఓ పని చేద్దాం, ఈ గొడవ గిట్ల తేలదు గాని మనమిద్దరం ఒక పందెం పెట్టుకుందాం. ఏం పందెం పెడతావు నువ్వు? మన ఇద్దరిట్లా కదలకుండా ఓలెక్కువసేపు ఉంటారో, ఊపిరి తీసుకోకుండా ఓలెక్కువసేపు ఉంటారో ఆ 5వ కచోడి ఆళ్ళు తింటారిగా. గట్లనే పందెం పెట్టుకుందాం. ఇద్దరూ ఊపిరి బిగపెట్టుకుని కచోడీల్ని ముందు పెట్టుకుని ఒక దగ్గర కూర్చున్నారు. కొన్ని గంటలు గడిచిపోయాయి. కాసేపు తర్వాత పక్కింటి పిన్నిగారొచ్చారు. ఇగో రాధా, ఓ మీనా. అరే, ఇద్దరూ చచ్చిపోయినట్టున్నారే. ఊరివాళ్లు వాళ్ళిద్దరినీ శ్మశానానికి తీసుకెళ్లారు. అయినా ఇద్దర్లో ఎవ్వరూ పలకలేదు. ఒక కచోడీ కోసం ప్రాణాల్నిచ్చేశారు. చివరికి వాళ్ళిద్దరూ పాపం సజీవ దహనం అయిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఏ నడు నడు, జల్దీ దుకాణం బంద్ చేయి, మళ్ళా ఆ 2 దయ్యాలొచ్చే టైం అయింది. అవు అవు, జల్దీ చెయ్యురి, అందరూ అన్నం తినుర్రి. రాధా మీనా ఇద్దరూ కూడా తిండిపోతు దయ్యాలుగా మారిపోయారు. వాళ్ళిద్దరూ ఇళ్లల్లో కొట్టుల్లో దూరి దొరికిందల్లా తినేసేవారు. ఇయాల నిషా పుట్టినరోజు, నడు పోయి మస్తు తిందాం. సరే నడు, కానీ ఎక్కువ కేక్ నేనే తింటా. ఏ, నువ్వు కేక్ తిన్నావా? మస్తుంది కదక్కా. నే తిన్నా గాని నువ్వు మంచూరియా తిన్నావా? ఇది తింటే నీకు స్వర్గం కనిపిస్తుంది. అయ్యో, నా కేక్ మొత్తం ఎవరు తిన్నారు? బగున్లన్నీ ఖాళీ చేసిండ్రు. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పాలి? ఆ తిండిపోతు దయ్యాలే వచ్చి మొత్తం తినేసుంటారు. ఊరు మొత్తం ఆ తిండిపోతు దయ్యాల వలన ఇబ్బంది పడుతున్నారు. ఆ ఊళ్ళో మనోజ్ పేరుగల ఒక తెలివైన వ్యక్తి ఉండేవాడు. ఊరి పెద్ద అతన్ని పిలిపించాడు. నువ్వే ఈ పరేషాన్ నుంచి బయట పడగొట్టగలవు, ఏదోటి చెయ్యి నాయనా. నాకాడో మస్తు ఐడియా ఉన్నది, మీరు ఊరోళ్ళందర్నీ పిలువుర్రి. కొన్నాళ్ల తర్వాత ఆ తిండిపోద్దయ్యాలు వచ్చినప్పుడల్లా అన్నిళ్లల్లో రుచికరమైన వంటకాలు చేసుంచేవారు. అక్కా, ఇయాల వంటలు మస్తున్నాయే. దివాళీ పండగ కదా, అందుకే మస్తు వండింటారు. నడు, కుమ్మేద్దాం. అయ్యా, మొత్తం రాళ్ళు పెట్టి చేసిండ్రే, నా పండ్లన్నీ ఊడిపోయినాయి. గీ జిలేబీలాయిలు ముళ్ళు పెట్టి చేసిండ్రక్క. ఛీ చెల్లే, గీ ఊర్లో వాళ్ళు వంటలు అస్సలు మంచిగా చేయట్లే. అవ్వక్క, ఇక గీడకి రావద్దు, పద పోదాం. ఆ రోజు తర్వాత తిండిపోతు దయ్యాలు ఊర్లో కనబడలేదు. ఊరివాళ్లు ప్రశాంతంగా జీవించసాగారు. ఈ కథ నుండి మనకి తెలిసిందేంటంటే, అత్యాశ మంచిది కాదు, అలాగే
తెలివితేటలతో దయ్యాలని కూడా తరిమికొట్టచ్చు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.